ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహా ద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజు అనగా స్వస్తి శ్రీ పరాభావనామ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసము బహుళపక్షము 11/6/2026 సంవత్సరమున యుఎస్ఏ అమెరికా వాస్తవ్యులు పోగునొల్ల గోత్రోభవస్యులు రవితేజ పెనుబాకుల తల్లి మౌనిక చెబ్రోలు వీరికి యొక్క అమ్మాయి జన్మించిన సంతోష సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు అన్నయ్య అతర్వు పెనుబాకుల గారు, తాతయ్య నానమ్మ రమణయ్య పద్మావతి గారు. అదేవిధంగా ఈ యొక్క సంతోష సందర్భంగా అనాథులకు అభాగ్యులకు 3 పూటల అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెల్లవెల్ల వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయి జన్మించిన సంతోష సందర్భంగా మీరు అందించినటువంటి 3 పూటల అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
హలో, నమస్కారం అండి అందరికీ. నా పేరు పద్మావతి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఈరోజు మా మనవరాలు పుట్టిన సందర్భంగా మేము డొనేట్ చేయడానికి వచ్చామండి ఈ ఆశ్రమానికి. మాకు ఈ ఆశ్రమము మిర్యాలగూడెం యోగా గురూజీ ద్వారా మేము ఇక్కడికి వచ్చామండి. 3 years బ్యాక్ మా మనవడు అతనికి కూడా డొనేట్ చేశామండి. ఈ రోజు మా మనవరాలు అన్వికాకి డొనేట్ చేయడానికి వచ్చామండి. అన్నదానం చాలా బాగుందండి. అన్నదానం ఆశ్రమం కూడా చాలా బాగుందండి. ఇలా మెయింటైన్ చేయడం గురూజీ గారు, శంకర్ గురూజీకి ధన్యవాదాలండి. చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ అంతా చాలా బాగుంది. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, భోజనాలు కానీ చాలా బాగున్నాయండి. టెంపుల్ కూడా చాలా బాగుందండి. డెవలప్ చేస్తున్నారండి టెంపుల్ కూడాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.